నువ్వు గాడీలు పని ఉంటే చెప్పు. ఎక్కడే రాదు గవాన్ని చేతి పట్టకు. ఫస్ట్ చేతి పట్టకు. మంచిగా నీకు జీతం పెంచుతా, అన్ని పెంచుతా, మంచిగా ఉంటుంది. ఇక మంచిగా ఉంటుంది. ఇక ఇట్లా నేను నాకు తెలుసుగా, నాకు అనుభవం బాగుంది. పర్లేదు గట్ల భయపడితే ఎట్లా? షేడ్ చెప్పినప్పుడు ఏం చెప్తా వినాలి. అట్లా షేడు ఏది చెప్తే అది వినాలి. అర్థమవుతుందా? ఓడు దా గవర్ని మాట్లాడద్దు నువ్వు. కానీ పెద్ద ఆకులు ఎట్లు ఊడుస్తున్నావు, చిన్న ఆకులు ఎట్లు ఊడుతున్నావు అట్లా. నేను అన్నాక అన్నీ ఏర్పడాలి కదా. ఇప్పుడు గివి వేస్తా, ఇప్పుడు పువ్వులు వేస్తా ఇట్లా. అయ్యో పువ్వులు, ఆ పువ్వులు ఊడు. అవుతామే ఊడు తొందర. చూడు ఎండ ఎక్కింది. ఓకేనా? చీకలు పెట్టి ట్రై అయ్యా. పర్లేదు మంచి కూర్చు. ఇది తినిపో, తినిపోయిట్రా. ఇది తిన్నాక నువ్వు ఫస్ట్ అవి ఇచ్చినా కదా, ఇది తినిపో. పొద్దున మంచిగా అన్నాడు అట్లా. పని చెప్తా, ఫస్ట్ పనులు తిను. మంచిగా కూర్చున్నావు ఇవ్వడానికి. నేను అంతా నేను ఎందుకు కూడా చెప్పాను, నాకు ఎందుకు వేసిన చెప్పాలా. నేను ఓపిక గమనించిన ఓపిక ఎట్లుందని చెప్పేసి. అర్థమైన స్టోరీ. నీకు ఓపిక మంచిగా ఉంది, పర్లేదు. మంచిగా పని చేస్తావు నా దగ్గర, మంచిగా ఉంటాం ఇద్దరం. కానీ పట్టు చెప్పండి. నేను ఇష్టం తీసుకోలేదు అంత. నువ్వు మళ్ళీ అద్దు సాలరీ కూడా నువ్వు సాలరీ కూడా వద్దా మరి? పట్టాలి అట్లా వద్దు. కడుపు నింపుకోవాలి, పని చేసుకోవాలి, మంచి అన్నీ ఉండాలి. ఇప్పుడు నువ్వు పని చేసినావు కదా, నా పని నచ్చింది, పర్లేదు. ఇక నీకు చుట్టూ ప్రేమ కొద్ది నీకు ఇస్తున్నావు అంతే. ఈ ఫ్రూట్స్ తీసుకొని ఇంట్లో పిల్లలకి ఇప్పు. నేను పెళ్ళిందా? పెళ్ళి కాలేదా? సరే నువ్వు కదా. నేను అరే ఏమన్నా ఇస్తే ఎందుకంటే అద్దరు నువ్వు పట్టుకవుతాను. పట్టు ఇవి మంచిదేమో, మంచిని రాపు. కూసో ఏదా చెయ్యి చేయాలి. నువ్వు అట్లా వేయద్దు. కూసో. అరే నేను మీకు గౌరవం ఎక్కువ తెలుసా? నేను మీకు రెస్పెక్ట్ బాగా ఇస్తా తెలుసా? అయితే పర్లేదు మంచి కూసు గౌతమే. అయ్యో గిట్ చూడు మంచి కూసో. నేను చెప్తున్నా కూర్చోవా. నేను 2 నిమిషాలు చెప్పాలి, కూర్చో అంటున్నా అంతే. చూస్తా కూర్చో. కూర్చో. అట్లా ఒరేయదు మనిషిని. అయితే ఇప్పటిదాకా నేను అవన్నీ ఎందుకు వేసిన చెప్పాలి ఆకులు. నేను నీ ఓపిక గమనించిన, నీకు ఓపిక మంచిగా ఉంది. ఇట్లా ఉంటే నువ్వు ఏడికైనా మంచిగా పని చేసుకుంటూ మంచిగా బాగకూడదు. నీకు సాలరీ ఎంత ఇవ్వను? 8,000 అయ్యా. పర్లేదు మంచిగా పని చేసినావు, నచ్చింది పని. బయట పనికి నువ్వు అన్నంత కాదు కానీ తక్కువ ఇస్తా. ఇప్పుడు నువ్వు అంటే సపరేట్ పని చేస్తావు ఇంట్లో అంటే? అర్థం కాలేదు. సపరేట్ పని అంటే ఏందయ్యా? నీకు ఇల్లు ఉందా? లేదయ్యా, రెంట్ ఇల్లు మాది. ఇప్పుడు నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు. నాకు ఓల్డర్ కదా అట్లా. లేదయ్యా, నేను ఇంటికి వెళ్తా, పని చేసుకుని. పొద్దున్న నీకు లేట్ అవుతుంది కదా, నీకు నేను ఏం పర్లేదయ్యా, ఇక్కడనే కదా నేను వెళ్ళిపోతాను. పని మంచిగా చేసినావు, మంచిగా అనిపించింది నాకు. నీకు ఓపిక మంచిగా ఉంది కాబట్టి నాకు బాగా నచ్చింది. నీకు శాలరీ ఎంత అడుగుతాను అంత. సపరేట్ నాకు పని ఉంటుంది, ఆ పని కూడా పూర్తి చేసుకొని పోవాలి రోజు నువ్వు. సపరేట్ పని అంటే ఇంట్లో పని ఉంటా అంటున్నా. ఇప్పుడు నేను సపోజ్ నేను పొద్దున 10గా పోయి తింటాను రావాలి, కానీ చేసుకుని వెళ్ళిపోలే పనికి. అట్లా
ఎన్ని కొట్టాం పొద్దున పొద్దుకి నైట్ అంటే నైట్ రాలేనయ్యా సాయంత్రం సపోజ్ అంటే వస్తా. సపోజ్ నేను తాయి కక్కుతా అంత ఓళ్ళు సారిపోయాలి అట్లా మాట అది పొద్దున వచ్చి క్లీన్ చేస్తే కానీ అంత నైట్ రాలేనయ్యా నాకు రావాలి అంటే అప్పుడు నీకు సపరేట్ అంటే నువ్వు పొద్దున 10 గంటలకు వచ్చావు అనుకో నేను 2000 ఎక్కువ ఇస్తాను అట్లా. లేదయ్యా నా కుటుంబం తిడుతుందయ్యా నన్ను. నీ కుటుంబం మళ్ళీ గట్లా మాట్లాడతావు నీకు నీ లైఫ్ మారిపోయింది ఇక సెట్ అయింది నీ లైఫ్ సెట్ చేసి ఒక చూపించి ఏది పొక్కులు వచ్చినాయి చూపించు చూస్తా నీకు కష్టం చూస్తా నేను. మీరేమో మాట్లాడుతున్నారు నాకు అర్థమైతే నాకు సపరేట్ పని చేసి పెట్టు నాతో పర్సనల్గా అంటే నీకు అర్థమవుతున్న స్టోరీ. నాకు ఇవ్వలేనప్పుడు నాకు అంత మైండ్ అంతా వేరే ఉంటుంది. ఎప్పుడన్నా ఇష్టం ఉన్నప్పుడు వచ్చి నువ్వు డోర్ వేసుకొని అంతా ఓనర్ లెక్క రావచ్చు నువ్వు. నీకు అంతా నీ ప్రైవేసీ ఇస్తా మంచిగా ఉంటుంది. రూపాయలు మంచిగా వస్తాయి. తిండి గిండి అన్ని ఇక్కడ తినిపో, వంట చేసుకో, తినిపో, అంతా ఊడ్చుకో, పని చేసుకొని నా పని చేసి పో. ఈ పని నా పని అంటే నాకు ఉండదు పనికి. ఇంట్లో పని బయట పని నా పని చేసుకొని డబ్బులు ఇంకా ఎక్కువ నన్ను నువ్వు ఎంత అడగచ్చు నేను ఇస్తా నీకు. కాకపోతే నువ్వు నీ ఇచ్చినట్టు నువ్వు ఇంకొకరికి చెప్పదు ఇక. ఆ సురేష్కి చెప్పకు, నువ్వు వాళ్ళకి చెప్పకు. నువ్వు చెప్పకుండా వెళ్ళిపో. నన్ను కూడా కొంచెం చూసుకో. నాకు కూడా ఇప్పుడు మంచిగా ఉండాలి లైఫ్. గౌతమి లైఫ్ మంచిగా ఉంటుంది. ఇంకా అక్కడ గార్డెన్ మంచిగా కట్టించుకున్నా. అక్కడ సోఫాలు పీపలు మంచిగా ఉంటాయి. 10 నిమిషాలు టైం ఇస్తే అక్కడ కూర్చోబెట్టి నీకు అన్నీ చెప్తా. నీ ఒళ్ళో వండుకొని చెప్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? కాదు ఎందుకు అట్లా ఎత్తున్నావు? నేను నచ్చింది పనికి కదా అయ్యా, మీరు ఎందుకు అట్లా పిచ్చి చేసాలు ఇస్తారు? ఇప్పుడు నేను పిచ్చి చేసిందా? మరి చేతి ఎందుకు కట్టుకుంటున్నాయా? నేను నచ్చింది పనికి కదా. మీరు అసలు అప్పటి నుంచి తేడాగా మాట్లాడుతున్నారు. నా పని కూడా చేయాలని అంటున్నారు. ఏందయ్యా చెప్పొద్దులే. నా పని అంటే నాకు ఉండదు పని. అదే మీ పని ఏందయ్యా చెప్పండి కదా. అది చెప్తా ఉంటున్నాయి కదా, 2 నిమిషాలు కడితే చెప్తా ఉంటున్నాయి కదా. ఏయో గిరియుడు కాదు, నువ్వు బయట కష్టపడితే నీకు ఏమవుతా పైసలు చెప్పు. నీకు ఇంత మంచి ఇస్తా ఉంటున్నావు పైసలు, చక్కగా చేసుకోపోకుండా అట్లా చెయ్యాలి, చేసుకొని పోవాలి, అన్నీ వేయాలి, చెప్పినప్పుడు వేయాలి. అయ్యా నేను పనికి వచ్చినా నేను పని చేసుకుంటా అయ్యా. ఇసుంటి పనులు అంటే నాతో కాదు అయ్యా. నేను వెళ్ళిపోతా అయ్యా. ఎసుంటి పని? నేను వెళ్ళిపోతాను. ఎసుంటి పని చెడ్డదో మంచిదో నీకు వెళ్ళకు చెప్తా ఉన్నా కదా. నేను రానంటున్నా కదా. రావడం నడదేడా. నేను చెయ్య నేను చెయ్య పని చెయ్య. నేను వెళ్ళిపోతాను. ఏడుకోతావు? నేను వెళ్ళిపోతా. నేను ఇక్కడ ఒక్కసారి మాట్లాడినాక కథ మళ్ళీ ఓడి బంద్ అయ్యా. 3 నెలలు ఓడి బంద్. నాకు తెలియదు కదా మీరు ఇట్లా మాట్లాడతారని. నేను అన్ని జాగాలో పని చేసినాడు, ఇట్లా ఏం లేకుండే. మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అసలు? నువ్వు ఇట్లా ఫస్ట్ ఎండ కొడుతుందా? అవసరం లేదు, నేను నిలబడతా. మీరు ఎందుకంత పిచ్చి మాట్లాడుతున్నారు? నేను ఏం చెప్తా చేస్తేనే కదా నీకు ఇచ్చేది పైసలు. చేస్తున్నా కదా, పని అయితే చేస్తున్నాను కదా. మరి 8 ఎట్లా నువ్వు పైసలు? ఈ పనికి 8 ఇస్తా, నా పనికి నీకు అది ఎక్కువ ఇస్తా. నాకు అద్దయ్యా, నాకు ఈ పనికే ఇవ్వండి చాలు. నాకు ఆ పనికి ఏం పని అయ్యా పని? నువ్వు గిలికి చెప్తుంది ఇట్లా. నేను రానయ్యా, నేను వెళ్ళిపోతాను. నేను చెయ్యను ఇక్కడ పని. ఎందుకే? నేను చెయ్యను, నాకు మంచిగా అనిపిస్తలేదు. నేను మంచిగా చెప్తుందా? ఇట్లాంటి కథలతో కావమ్మా. ఏమో కోపం కత్తున్నాయి. నీకు ఇట్లాంటి పనులు చేయడానికి వచ్చినా ఇక్కడికి మీ దగ్గరికి? మీరు ఏం చేస్తున్నారు అసలు? ఏం చేయమంటే అది చేయాలా? నువ్వు గట్ల కోరుతున్నావు ఇట. చెప్పారు కదా చేసినా కదా, ఇంకేం చేయాలా? నేను నాకు అన్నీ చేయాలి. అన్నీ నేను చేయలేను. ఇంటి పనే మాత్రం చేస్తాను నేను. అదే ఇంటి పనితో నా ఒంటి పని చేయంటున్నాను. నేను ఒంటి పని నేను ఎందుకు చేస్తాను అయ్యా? ఒంటి పని అంటే నూనె పెట్టుడు బియ్యం పెట్టుడు అట్లాంటివి మాకు రావు. నేను నేర్పించద్దా? అవసరం మేము నేర్చుకోమా? మాకు వచ్చిన పని మేము చేసుకుంటాం. చెప్పింది చేయాలి. మీరు చెప్పింది నేను ఎందుకు చేస్తారా? ఇప్పుడు ఏమన్నా రా అన్నావు? అవును. సీడీ అట్లా అంటారా? రా అంటారా? రెస్పెక్ట్ ఇప్పటిదాకా ఇచ్చినా నేను. మీరే రెస్పెక్ట్ తీసేసుకుంటున్నారు అంతా. సరే, నాకు రెస్పెక్ట్ అయినా మంచిదే, కానీ నువ్వు నాకు అట్నే ఉండాలి. ఎందుకంటే నేను ఏమైనా నెక్స్ట్ టైం నన్ను తిట్టాలి, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక నేను ఇప్పటిదాకా కొంచెం ప్రేమగా ఆడినా, ప్రేమలో ఏం లేదు, చక్కరా అంతే. ఇక పని మనిషి అని చీప్గా చూస్తున్నావా నన్ను నువ్వు? అందుకే నీకు ఇంత అని చెప్పినా కదా, మంచిగా నా బెడ్రూమ్లోకి రా. నేను పని చేస్తాను, నాకు అవసరం లేదు పని. నేను వేరే చాలా చూసుకుంటా. నేను పని నువ్వు వచ్చిన పని మాడుకుని అయిపోయాయి. ఇక మళ్ళీ మాట్లాడినాక మళ్ళీ వేరే నడది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? రాదు దారా. ఎక్కడికి వచ్చేది? వచ్చినా కదా, పని చేసుకున్నా కదా, వెళ్ళాలి కదా. నేను ఎంత మంచిగా ప్లేస్ చూడు చూసినావా? కత్తరం ప్లేస్ అది. ఫస్ట్ మనం బయట మాడుకున్నాం, తర్వాత ఇంట్లో మాడుకుంటా. నేను బస్తావు
బతికిస్తా. నాకు అవసరం లేదు ఈ బతుకు నాకేమిటికి మరి. నేను చేసుకుంటున్నా కదా ఇళ్ళ పని, నేను బతుకుతాను నేను అట్లా. ఏక మత్తి చెప్పచ్చు అంతా. పటువారి దొరగారు అరిటాకులో నాకు పరవానం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా. ముట్టకు నువ్వు అసలు సరేదా నేను పిచ్చా నీకు. సరే ముట్టగా ఉందా మళ్ళా ఇంకా చేతేస్తాడు. నేను చెయ్యని చెప్తున్నా కదా ఇక్కడ నేను పని, నేను వెళ్ళిపోతా. నువ్వు ఇక్కడ అక్కడ అవుతుందా పని? ఇంకేమన్నా ఉందా కొంచెం అన్నా? ఏం మాట్లాడుతున్నావు అసలు? పనికి వచ్చిన వాళ్ళతో ఇట్లా మాట్లాడేది. అంత గౌతమి నేను రూమ్ లకు వాళ్ళకి ఇళ్ళకి రానికి రాలేదు. నేను వరకు వచ్చిన వరకు చేసుకుని వెళ్ళిపోతాను నేను. సరే మనం గల పని ఉందా వాళ్ళ? సరే చెప్తే వినాలే, ఒప్పుకోమంటే ఒప్పుకోవాలి. నాకు ఇవే మంచి చంపే. సిగరెట్ పెట్టు. అప్పటి నుంచి ఏమంటలేనా అని చూస్తున్నావా? ఏంటి ఓన్ పడుతున్నావు ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? సిగురు పెట్టినావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఒప్పుకోమన్నా ఒప్పుకో. దేనికి ఒప్పుకోవాలి? నేను ఏమికి వచ్చినా అసలు? ఇంటి పనికి వచ్చినా నీకు చేయనికి వచ్చినా నీకు చాకరీ? నాకు చాకరీ ఫస్ట్. నాకు ఎత్తే నాకు నచ్చుతాయి కదా నీకు ఇంట్లో పని ఇచ్చేది. నీకు చాకరీ చేయడానికి నేను ఎందుకు వచ్చినా? నేను ఇంట్లో పని మాట్లాడుకోనికి వచ్చినా కదా. నువ్వు గాడీలు పని ఉంటే చెప్పు. ఎక్కడే రాదు గవాన్ని చేతి పట్టకు ఫస్ట్. చేతి పట్టకు నా మాట్లాడు ఫస్ట్. నడుదా అరే ఏడికి 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 వచ్చేది? ఏడికి ఏడుంది నీ పని? ఏడుంది చూపి. ఏడుంది నీ పని? ఎక్కడ? ఫస్ట్ కింద పెట్టాలి. ఇంకేం చేసి బతా చెప్తున్నావు? అవసరం లేదు. నేను నాకు లేదనుకున్నావురా బాయి తప్పని గలీజ్ మాటలు తెప్పాకు నాకు అసలు. ఫస్ట్ అది కింద పెట్టు. నా చీపిరి నాది అది చెప్తున్నా. ఇక్కడ లేరు చెప్తున్నా. మళ్ళీ ఆగమైతే బతుకు. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? చేయాలని చూస్తున్నావు కదా మరి. నువ్వు ఇప్పుడు బతుకు ఆగం చేయాలని చూస్తున్నావు కదా. మరిదా ఏడికి వచ్చేది? చెప్తే మాటకి నపోతే నాకు మంచిగా అనిపించదు. జాలితోటి నాకు జామ పండు ఇచ్చి తల మీద చేయి పెడితే తండ్రి లెక్కనుకున్నా. బా దెబ్బ తాకి నిజంగా తెలుసా. చూసిరు కదా ఇట్లా ఉంటుంది. చాలామంది ఇట్లా పనికి వచ్చి ఇట్లా ఇళ్ళలో పనికి వస్తారు. పాపం తప్పు పట్టి ఇట్లా ఒక పని చెప్పి ఒక పని చేసుకుని కరెక్ట్ కాదు. పాపం వాళ్ళకు పని చేయించుకోవాలి, పైసలు ఇవ్వాలి అంతే. ఇప్పుడు ఆమెకి ఇప్పుడు నేను సారీ చెప్పాలి. పాపం ఇప్పుడు ఆమె ఎంత బాధపడ్డదో. ఇప్పుడు నేను సారీ చెప్తా. ఎనీవే ఓకే. నా వీడియోస్ మాత్రం అందరూ మంచిగా చూడండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.